అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల హామీల భాగంలోని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే జాబ్ లేని వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నిన్న ఉగాది సందర్భంగా ఆ మాటని ప్రకారంగా 10,060 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉద్యోగం లేని యువతకి. సో దీని గురించి మీరేమంటారు? అసలు మీరు అన్నట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడమే ఒక డేరింగ్ స్టెప్. ఆషామాషి విషయం ఏం కాదు అది. దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవ్వరు పెట్టిన దాఖలాలే లేవు. అయితే చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థం అని ఏ విధంగా అయితే అంటారో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలోనూ ఆ జమానాలోనూ భూతద్దం పెట్టి చూసినా కూడా మనకి ఇట్టే అర్థమైపోతుంది. భూతద్దం కాదు కదా, జనరల్గా పండు ముసలోళ్ళు అడిగినా కూడా ఓపెన్గా చెప్తారు, ఏమా ఉద్యోగాలు ఇచ్చారమ్మా జగన్ గారు అంటే వాళ్ళు చెప్తారు వాలంటీర్లు ఇచ్చారు కదా అని చెప్తారు. అంతే. అంతకు మించి ఏడన్నా పలానా చోట ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చారో, లేకుంటే ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారనో, లేకుంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేశారనో, లేకుంటే డిఎస్సి జాబ్స్ భర్తీ చేసామని చెప్పో ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ వదులుతాం అని చెప్పి అలా వదులుతాం అని చెప్పి సాక్షి క్యాలెండర్ వదిలి చూపించారు. ఎస్, వాళ్ళు మీరు కరెక్ట్, సాక్షి క్యాలెండర్ వదిలి చూపించారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరంలో ఉద్యోగాలు ఇన్ని ఇస్తామని చెప్పి కాదు నిన్న వదిలింది. దానితో పాటు ఒకేసారి నోటిఫికేషన్ ఎప్పట్లో వదులుతామని కూడా మే 15 నుంచి అక్టోబర్ 15 లోపు నోటిఫికేషన్ వదులుతున్నారు 10,060 ఉద్యోగాలకి. అండ్ ఇది ఏదైతే ఇది ఉండదో, ఈ డేరింగ్ స్టెప్ ఉండదో నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. దాదాపు 10ల సంఖ్యలో డిఎస్సి ఉద్యోగాలు ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో వదిలినటువంటి ఒకే ఒక మగాడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు. కనీసం ఒక్కసారిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత ఆర్జించారా 5 ఏళ్లలో? ఎక్కడా లేదు. అంటే నేను అంటాను అదే, చిత్తశుద్ధి ఉండేవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకి ఉద్యోగాలను ఇస్తారు. బేసిక్ లెవెల్లోనే వాళ్ళ యొక్క శాలరీ 40,000 ఉంటుంది, 45,000, 30,000 పైన ఉంటుంది. అది కూడా ప్రభుత్వ ఖజానాకి ఇబ్బందినే కదా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్దారులు కూడా 4వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు అంట ఆయన నరకయాతం చూస్తా అంటే దాన్ని మేనేజ్ చేసుకోలేక, బేరీజీ లేక, ఏమన్నా ఆయన అనేటువంటి అవ్వాతాతలను కూడా ఇబ్బందిని పెట్టినటువంటి దాఖలాలు. దాన్ని దాటి ఇంక కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు వేయడం అనేది దేవుడికి తెలియాలి వాస్తవంగా. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అయితే మనం అన్నట్టు ఎన్నికల హామీలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళు ఇప్పటిదాకా సాధించింది ఏంటంటే 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిన్నారు. అటు ప్రైవేట్ సెక్టర్లోనూ, ఇటు గవర్నమెంట్ సెక్టర్లోనూ. ఈవెన్ ఒక 3-4 నెలల క్రితం పోయి చూస్తే అర్థమవుతుంది 3,300 డిఎస్ ఉద్యోగాలు వదిలేమని చెప్పి చెప్పారు నారా లోకేష్ గారు. అంతకు ముందు ఏకంగా 16,800 పైచీలకు అనుకుంటాను డిఎస్సి ఉద్యోగాలు అంతకుముందు సంవత్సరం. ఎవరు అండి అంటే సొంత బిడ్డల మాదిర, సొంత అన్నదమ్ముల మాదిర రాష్ట్ర ప్రజలను చూడటం ఒక నాయకుడి లక్షణం. ఆ లక్షణం ఈ కూటమి పెద్దల్లో ఉండడం అనేది చాలా అరుదు. ఇది సహజంగా మిగిలిన నాయకుళ్ళు పొలిటికల్ లీడర్లు ఎంతమంది చూస్తాం, కానీ ఒక లీడర్ని మన ఆంధ్రప్రదేశ్లోనే చూడగలుగుతాము. అది నారా లోకేష్ గారి రూపంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రూపంలో కావచ్చు. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ముందు 6 లక్షల ఉద్యోగాలు కానీ మొత్తం అన్ని కలిపితే ఒక 7.5 అయ్యి ఉంటుంది. అయితే ఇంకా మిగిలిన 13 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలరా? అంటే ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది. ఇంకా మిగిలిన ఈ సమయంలో ఆ 13 లక్షల ఉద్యోగాలు అంటూ ఇస్తారా? నాకు నమ్మకం ఉండడం కాదు, రాష్ట్ర ప్రజానీకం ఇట్టే నమ్ముతుంది. ఎందుకంటే జనరల్గా నా భవిష్యత్తు పలానా వాళ్ళ చేతలో ఉన్నది, నేను సుస్థిరంగా ఉంటానని చెప్పి ఒక నమ్మకస్తుడు గురించి మనం అంత గర్వంగా చెప్పగలుగుతాం. ఆ మాదిర నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మాట పైన వాళ్ళు కట్టుబడి ఉంటారు. కేవలం మాట తప్పను, మడమ తెప్పను అనేటువంటి ఊహతంపుడు ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తిత్వాలు కాదు. అయ్యా కష్టపడుతున్నాం, ఇదో ఈ రోజుల దాకా ఇది, రేపు మొన్నాడు ఈ నెక్స్ట్ 2 నెలల కాలంలో ఇది అని వీళ్ళు చెప్పడము. ఎవరో అంతెందుకండి, మొన్న ఇదివరకు వచ్చినటువంటి ఒక ఏదో పండుగ, ఆ రోజున కూడా పోలవరం నిర్వాసితులకి అడగకుండానే మళ్ళీ ఏది దాదాపు 300 కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేశారు. అంతకుముందు తప్ప 1000 కోట్ల రూపాయలు డబ్బులు వేశారు పోలవరం నిర్వాసితుల అకౌంట్లో. అంటే వీళ్ళు ఎవరు ఊహించినట్టు చేస్తానే ఉన్నారు. అంటే ప్రజానికానికి 300 కోట్లు మనం ఎత్తిపెట్టుకుంటే వేరే దానికి పనికొస్తుంది కదా అని చెప్పి అట్ట అనుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. ఒక పక్క దేని పాటికి దాన్ని ఎట్టయితే ఒక గృహిణి
బిడ్డల చదువుల కోసం పలానా డబ్బు, అదేవిధంగా బిడ్డలు సాయంత్రం వస్తే స్నాక్స్ కోసం పలానా డబ్బు, అదేవిధంగా వాళ్ళు యూనిఫామ్ కోసం ఏ విధంగా అయితే ఒక గృహిణి, ఒక హోమ్ మినిస్టర్ అంటాం గృహిణిని, ఆ విధంగా వాళ్ళు కేటాయించుకొని చూస్తారో ఆ విధంగా నారా లోకేష్ గారు కావచ్చు, ఈవెన్ ప్రభుత్వం పెద్దలు అటు కళ్యాణ్ గారు ఇటు సిబిఎన్ గారు వాళ్ళు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో ఒక పక్క సంక్షేమం చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు అన్నట్టు ఒక 12.5 లక్షలు 13 లక్షలు ఉద్యోగాలు పెండింగ్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు సరేలే మనం మాట ఇచ్చినాం కదా, పలానా కంపెనీలు వస్తున్నాయి కదా, మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద 15 రోజులు మనం అన్ని అప్రూవల్స్ ఇచ్చేస్తామని చెప్పినాం కదా అని చెప్పి వీళ్ళు ఏమో చెప్పినారు. అయితే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పైన పెండింగ్ అప్రూవల్స్ మిగిలిపోయినాయి. అది ప్రభుత్వం చేతలో ఉన్నది. అంటే వాళ్ళు అవతలలో ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారో వాళ్ళు గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారంటారు చూడండి, మాకు పవర్ మొత్తం ఉచితంగా కావాలా, మీరు కేవలం 35% సబ్సిడీ ఇస్తామంటున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు. మొత్తం సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో కూడా అంత డబ్బు ఉండాలి కదా. సార్ అది కాదు సార్ మాట్లాడదామని చెప్పి 40% ఇస్తామని చెప్పి ఇలా చర్చలో ఉన్నాయి, ఇంకా ఎంఓయూలు కాలేదు. అది కాకుండా ఏదైతే ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీస్ ఉన్నాయో గ్రౌండ్ అవ్వాల్సినటి దాంట్లోనే ఏకంగా ఒక 18,000 పైన ఉద్యోగాలు, ఇట్లా లెక్కాచారం వేసుకుంటా పోతే పెద్ద పెద్ద కంపెనీలు ఈవెన్ దాదాపు 80,000 కోట్ల పైన పెట్టుబడులు పెట్టి ఇది అంటే దాదాపు 1,33,000 కోట్ల పైన పెట్టుబడి పెడతామని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ మాట ఇచ్చినారు. అది ఎంఓయూ అయినట్లేదు. అది కన్నా వస్తే ఏదైతే మనం గ్యాస్ గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా భయపడతా ఉండదో ఈ గ్రీన్ ఎనర్జీ కింద వాళ్ళే గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు ఈ రిలయన్స్ వాళ్ళు. దాంట్లో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇటువంటి నెక్స్ట్ 6 నెలలు 7 నెలల లోపు గ్రౌండ్ అవుతాయని చెప్పి మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా టీసీఎస్ కావచ్చు, ఆర్సిఎల్ఆర్ మెటల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, దేశ స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలకు ఏ కొదవ ఉండదు. నెక్స్ట్ 1.5 సంవత్సరం మ్యాక్సిమం టైము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ అవుతాయని చెప్పి నేనైతే స్పష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.